గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఈ ఇన్స్పెక్టర్ లెవెల్లో అంటే లాండ్ ఆర్డర్ దించేస్తున్నప్పుడు మీకు మంచి గుర్తుండే కేసులు చెప్పండి. మల్కాజ్గిరిలో ఉన్నప్పుడు మల్కాజ్గిరిలో ఒకటి, అప్పుడు మౌలాలీలో ఫాదర్ని, రైల్వే రిటైర్డ్ ఎంప్లాయీ ఉంటాడు, ఒక ఫాదర్ని జస్ట్ పెన్షన్ కోసము కొడుకు, కూతురు, తల్లి అంటే అతని భార్య, అతని కొడుకు, అతని కూతురు ముగ్గురు కలిసి అతనికి దతురా సీడ్స్, దతురా పౌడర్ పెట్టేసి, అంటే అతను డబ్బులు ఇవ్వకపోయేసరికి ఇతను చంపేస్తే తండ్రిని మర్డర్ చేసేసి మిస్సింగ్ కేసు లాగా క్రియేట్ చేసి తర్వాత అన్డిటెక్టెడ్లో క్లోజ్ చేపిస్తే దొరకకపోతే తర్వాత పెన్షన్ స్కీమ్ మొత్తం మనకు వస్తుంది అని చెప్పేసి ఈ ముగ్గురు కలిసి ప్లాన్ చేసి, ఆ అమ్మాయి కూడా ఆర్గానిక్ కెమిస్ట్రీ స్టూడెంట్ ఉంటుంది. సో ఎట్లా ఫాదర్ని పాయిజనస్ చేయాలని చెప్పేసి ఆమె నెట్లో బ్రౌజ్ చేసి దతురా సీడ్స్, దతురా పౌడర్ అన్నట్టు ఉమ్మెత్త అంటుంటాం జనరల్, ఉమ్మెత్త పౌడర్ పెట్టేసి అతన్ని అన్కాన్షియస్ చేస్తుంది అన్నట్టు. కూతురు అన్కాన్షియస్ చేసిన తర్వాత కొడుకు, తల్లి అంటే అతని భార్య కలిసి అతన్ని అది దొత్తర పొడంతా కూడా చికెన్లో కలిపి పెడతారు, అతనికి తినేసి పడుకుంటాడు, అన్కాన్షియస్ అయిపోతాడు. నైట్లో తల్లి, ఈ ముగ్గురు కలిసి, మెయిన్లీ కొడుకు, ఈ ముగ్గురు కలిసి తండ్రిని చంపేసి మొత్తం ముక్కలుగా చేసి ఒక 6 బకెట్లలో పెడతారు. 6 బకెట్లలో. అప్పట్లో ఇది బాగా సెన్సేషనల్ కేసు అయ్యింది. ఇప్పుడు సిపి సార్, మహేష్ బాబు సార్, సిపి సార్, రాజ్కుండ సిపి సార్గా ఉండే సార్ గైడెన్స్లో దీన్ని మనం చాలా పర్ఫెక్ట్ టెక్నికల్ ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేసి ఎట్లా టెక్నికల్ ఎవిడెన్స్ ఎట్లా అంటే ఈ అమ్మాయి బ్రౌజ్ చేసిన హిస్టరీ కూడా మనం ఎక్స్ట్రాక్ట్ చేయించడం జరిగింది అన్నట్టు. సో చంపేసి 6 బకెట్లలో పెట్టి 3 days అదే ఇంట్లో ఉంటారు వాళ్ళు. అది బాడీ డిస్పోజ్ చేయడానికి వాళ్ళకి వీలు పడదు. ఎదురుగా ఇంట్లో పెళ్లి జరుగుతుంది, అంత అడవుడు ఉండి ఇది బయటికి తీసుకుపోవడానికి వీలు పడదు వాళ్ళకి. సో అట్లా ఆ డెడ్ బాడీ పీసెస్ చేసి 6 బకెట్లు ఇంట్లో పెట్టుకొని అదే ఇంట్లో వాళ్ళు 2 nights ఉంటారు, 3 days 2 nights ఉంటారు. అంటే జస్ట్ స్ప్రేస్ కొట్టుకుంటా, ఫినాయిల్ వాడుతూ కడుకుంటా, స్ప్రేస్ కొట్టుకుంటా అదే ఇంట్లో లైవ్ ఉంటారు వాళ్ళు ముగ్గురు. తినుకుంటూ పడుకుంటూ అదే ఇంట్లో ఉంటారు. తర్వాత 3వ రోజు బాగా స్మెల్ వచ్చేసరికి పక్కన వాళ్ళు చూసి మనకు కాల్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు పోలీసు పోయేసరికి వాళ్ళు అబ్స్కాండ్ అయిపోతారు. మనం ఆ కేసులో చాలా పర్ఫెక్ట్గా ఈమె ఉమ్మెత్త పూలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎట్లా వచ్చింది, అదంతా కూడా డేటా కలెక్ట్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ ఇతను 6 బకెట్లు ఒక చైనా బజార్లో కొంటాడు. ఆ బకెట్లో అతను అన్ని కూడా అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ తీసుకోవడం జరిగింది. ఒక ఆటోలో ట్రాన్స్పోర్ట్ చేస్తున్న మనం ఆటో డ్రైవర్ని ట్రేస్ చేసి ఆటో డ్రైవర్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఇట్లా ఈ టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ ఎక్కడ మిస్ కాకుండా ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం మనంతా కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ పేపర్గా రాసుకొని దీంట్లో మొత్తం పర్ఫెక్ట్ చార్జ్ షీట్ ఫైల్ చేస్తే అందులో కొడుక్కి కూతురు ఇద్దరు కూడా ఉరిశిక్ష పడింది. మల్కాజిగిరి కోర్టులో ఫస్ట్ టైం ఇద్దరికి ఉరిశిక్ష పడింది. అయితే దాంట్లో తల్లి కూడా ఉరిశిక్ష, అంటే భార్య కూడా ముగ్గురికి ఉరిశిక్ష పడాల్సిన కేసు అది. అయితే ఏంటంటే ఆల్రెడీ ఆమె 65 years ఉంటుంది భార్య. సో ఏజ్ ఫ్యాక్టర్లో ఆమెకి లైఫ్ పనిష్మెంట్ ఇస్తుంది. ఇద్దరు కూతురు కొడుకు ఇద్దరు కూడా డెత్, అంటే ఇప్పుడు రీసెంట్గానే డెత్ పనిష్మెంట్ అవుతుంది, అంటే హ్యాంగింగ్ పనిష్మెంట్ అవుతుంది. సో మల్కాజిగిరిలో ఫస్ట్ టైం ఆ కేసులో హ్యాంగింగ్ పనిష్మెంట్ అయింది. ఇద్దరు జైల్లో ఉన్నారు, ప్రజలు జైల్లో ఉన్నారు. ఉరిశిక్ష ఉంది, ఉరిశిక్ష అయ్యింది అన్నట్టు, సెంటెన్స్ అయ్యింది. కాదు, ఎందుకంటే అంత దారుణంగా తండ్రిని చంపడం ఏంటంటే, అంటే ఇప్పుడున్న సొసైటీలో అదే అన్న డబ్బుల కోసం అసలు మానవీయ విలువలు అనేవి కనుమరుగైపోతున్నాయి అన్నట్టు. అసలు యాక్చువల్గా ఏంటంటే డబ్బుల కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు పిల్లలు. అంటే ఆయన చంపితే డబ్బులు వచ్చేస్తాయి ఆయనకి, అంటే ఆ పెన్షన్ డబ్బులు వీళ్ళకి నెక్స్ట్ వీళ్ళ లీగల్ ఎయిడ్స్ కాబట్టి నెక్స్ట్ పెన్షన్ డబ్బులు కూడా వీళ్ళకి వస్తుంది. రిటైర్ అయిపోతే వస్తాయి కదా. ఆల్రెడీ రిటైర్డ్ అతను వచ్చిన డబ్బులు ఇవ్వట్లేదు వీళ్ళకి, ఇవ్వట్లేదు కాబట్టి అతను చంపేసిందంటే నెక్స్ట్ ఆల్టర్నేట్గా లీగల్ తల్లి పేరు మీద వీళ్ళు ముగ్గురు తీసుకోవచ్చు అని చెప్పి. సో ప్రాపర్టీ ఉంది, ప్రాపర్టీ కూడా అమ్మేసి వీళ్ళే తీసుకోవచ్చు అని చెప్పేసి ఇది జరుగుతుంది. అట్లా జస్ట్ కేవలం పెన్షన్ డబ్బుల కోసం ఇంత క్రూరంగా. కొడుకు అంటే ఆలోచించాడు, కూతురికి ఏమైందండి? అసలు తండ్రికి కూతురు అంటే ఇష్టం ఉంటుంది కదా, కూతురు కూడా తండ్రి అంటే ఇష్టం ఉంటుంది. కూతురు కంటే ఇప్పుడు భార్య కూడా పిల్లలకి సపోర్ట్, భార్య కూడా సపోర్ట్. అంటే వాళ్ళు ఎంత క్రిమినల్గా ఆలోచించారంటే జస్ట్ ఖర్చుల కోసం, డబ్బుల కోసమే. వాడు 35-40 years వాడు మంచిగా పని చేసుకొని బతకచ్చు, కానీ కేవలం తండ్రి సంపాదన, తండ్రి మీరు ఏం పని చేస్తలేరు, ఖాళీగా ఉంటున్నారు ఇంట్లో అని తిట్టినందుకు అట్లా కొంత కోపం పెట్టుకున్నారు. రోజు ఇంట్లో ఉండి మమ్మల్ని తిడుతున్నాడు అని చెప్పి మీరు వాళ్ళతో మాట్లాడుంటారు కదా. కేసు అయిన తర్వాత జైలుకి వెళ్తాము ఇవన్నీ వాళ్ళు ఊహించలేదా? వాళ్ళు అంటే మేము తీసేసి మొత్తం ముక్కలు చేసి డిస్పోజ్ చేసి జిహెచ్ఎంసీ దాంట్లో పడేస్తే అది ఎక్కడో డంప్లోకి వెళ్ళిపోతుంది, అసలు మేము దొరకమనే ఫీలింగ్లో ఉన్నారు. ఈ అమ్మాయికి ఆల్రెడీ నెట్ బ్రౌజ్ చేసే అలవాటు ఉంది. సో అమ్మాయి తండ్రి ఎట్లా కాన్సిక్వెన్స్ చేస్తుంది, మనం ఎట్లా ఎస్కేప్ కావాలి కేసు నుంచి, మనం అంటే ఎట్లా కనపడకుండా ఎవిడెన్స్ లేకుండా ఎట్లా చేయాలని వాళ్ళు బ్రౌజ్ చేస్తున్నారు దాంట్లో. సో అంత చదువుకున్న అమ్మాయి అంత బ్రౌజ్ చేసి ఎట్లా, ఇప్పుడు అంతా కూడా సోషల్ మీడియా వచ్చిన తర్వాత యూట్యూబ్స్ ఇవి అవి నెట్లోకి పోయి చూడడము. బాధ అనిపించలేదు అడిగారా? అనిపిస్తే మాకు బాగా ఇబ్బంది పెట్టాడు, అంటే బాగా ఇబ్బంది పెట్టినాడు మాకు. ఏమి అంటే డబ్బులు ఇవ్వకపోవడం వాళ్ళ ఇబ్బంది, అంతే, వేరే ఏమి ఇబ్బంది పెట్టారు. మీరు మాట్లాడినప్పుడు కూడా పశ్చాత్తాపం ఏం లేదు వాళ్ళకి. ఓకే, జస్ట్ వాళ్ళు ఏంటంటే మొత్తం కన్మరుగు చేసి మిస్సింగ్ కేసు పెట్టేసి చేద్దామనే ప్లాన్లోనే అంత చిన్నదానికి అంత సింపుల్. హ్యాంగింగ్ వచ్చింది కదా జడ్జిమెంట్, అప్పుడే వాళ్ళ ఫీలింగ్స్ ఏమైనా అండి?
ఇప్పుడు తప్పు చేసినామని చెప్తున్నాడు. హ్యాంగింగ్ పనిష్మెంట్ పడిన తర్వాత అరే మేము తప్పు చేసినాము, ఇట్లా అవుతుంది అనుకోలేదు, ఈ తప్పు పొరపాటు చేసినాము, మా తండ్రి ఉండాల్సి ఉండే, మమ్మల్ని చూసుకుంటున్నాడని చెప్పి ఇప్పుడు ఆలోచిస్తున్నారు. అంత అయిపోయిన అంత అయిపోయిన తర్వాత శిక్ష పడిన తర్వాత అది జరుగుతుంది. సార్ ఇటువంటి కేసు చాలా చూస్తుంటారు కదా, Yes. అంటే ఈ సొసైటీకి ఏంటి సోషల్ మీడియా ఎఫెక్ట్ అనుకుంటారా లేదా నెట్ ప్రభావమా? ఇప్పుడు దీంట్లో ముఖ్యంగా అంటే మీరు ఇందాక చెప్తున్నట్లుగా డబ్బుల కోసం అంటే మానవతా విలువలు అన్నీ మర్చిపోవడం. వదిలేస్తున్నారు ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సొసైటీలో ఎట్లా ఉందంటే ఇంత చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రుల భయం ఉంటుండే. మనం స్కూల్లో చదువుతున్నప్పుడు ఫస్ట్ ఇంట్లో తల్లిదండ్రుల భయం ఉంటుండే, స్కూల్కి వెళ్ళే కానీ టీచర్స్ భయం ఉంటుండే. అక్కడ నుంచి పీటీ సార్ వస్తున్నాడు, మ్యాథ్స్ టీచర్ వస్తున్నాడు అంటే మనం సెటరేట్ అయి కూర్చుంటాం. ఇంగ్లీష్ టీచర్ వస్తున్నాడు, తెలుగు ఏ టీచర్ టీచర్ అయినా సరే, ఏ టీచర్ ఇట్లా టీచర్ అంటే భయం ఉంటుండే, గురువు అంటే భయం ఉంటుండే, గౌరవం ఉంటుండే, తల్లిదండ్రులు అంటే భయం ఉంటుండే, గౌరవం ఉంటుండే, పోలీస్ స్టేషన్ అంటే భయం ఉంటుండే. పోలీస్ స్టేషన్లో ఒక కానిస్టేబుల్ వచ్చిందంటే ఊరంతా కూడా అలర్ట్ అవుతుంది. పోలీస్ స్టేషన్ అంటే కూడా చట్టం అంటే కూడా భయం ఉంటుండే. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇంకొకటి ఏంటంటే అంటే మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఆ కాలంకి ఇప్పటికి తేడా ఏంటంటే అప్పుడు అంతా కూడా ఉమ్మడి కుటుంబాలు ఉంటుండే. మనం ఏ చిన్న తప్పు చేసినా వెంటనే ఇంట్లో మన అమ్మ నాన్న చెప్తుంటే, అమ్మ నాన్న లేకపోతే మన పెద్దనాన్న చెప్తుంటే, చిన్నాన్న చెప్తుంటే, మన ఇంట్లో నాయనమ్మ ఉంటుండే, అమ్మమ్మ ఉంటుండే, వీళ్ళందరూ కూడా అమ్మ నాన్న ఇద్దరు పనికి పోయినా, ఇద్దరు జాబ్స్కి పోయినా కూడా నానమ్మ పాత్ర ఉంటుండే ఇంట్లో. నానమ్మ అమ్మమ్మ ఇంట్లో ఉండి వాళ్ళు మానిటర్ మేనత్తలు ఉంటుండే, మేనమామల రోల్ తీసుకుంటుండే, మేనమామలు ఉంటుండే, వీళ్ళందరూ కలిసి వాళ్ళని మానిటర్ చేస్తుండే. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా అంత డీసెంట్రలైజ్ అయిపోయినాయి. ఉమ్మడి కుటుంబాలు అసలు అనేవి ఇక్కడ కనుమరుగైపోతూ ఉన్నాయి. సో సొసైటీలో ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం వల్ల ఇది పెద్ద ఎఫెక్ట్ అన్నట్టు. ఇప్పుడు ఈ సొసైటీలో ఇప్పుడు మనం హైదరాబాద్లో బతకాలనుకుంటే ఇద్దరు అమ్మ అంటే ఇద్దరు కూడా పని చేయాల్సిన పరిస్థితి. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కష్టపడాల్సిన పరిస్థితి. సో వీళ్ళు పొద్దున్న లేస్తే పనికి వెళ్ళిపోయి వీళ్ళు సాయంత్రం వచ్చేసరికల్లా పిల్లలు చూసే వాళ్ళు ఎవరు లేకుండా పోయారు. టీచర్ల స్కూల్లో కూడా బెదిరించే పరిస్థితి లేకుండా పోయింది. ఈ మధ్య కాలంలోనే ఎప్పుడైతే కరోనా వచ్చినప్పటి నుంచి పిల్లలు ఆటోమేటికల్లీ అడిక్టెడ్ అయిపోయినారు ఫోన్లకి. ఎట్లా అంటే అసలు అన్ని ఆన్లైన్ క్లాసెస్ రావడము. సో బై డిఫాల్ట్ మనమే పిల్లలకి మీ క్లాస్ స్టార్ట్ అయింది ఇవ్వండి ఫోన్ అని చెప్పేసి మనం ఫోన్స్ ఇచ్చి మనకు తెలియకుండానే పిల్లలు అడిక్ట్ అయిపోయినారు. అదొకటే కాకుండా అన్నం తినిపోయి ఏడుస్తున్నాయి, ఫోన్ ఇస్తున్నాం. వాళ్ళకు ఇప్పుడు అది ఒక ప్రాబ్లం. ఈ పిల్లలు ఏడుస్తున్నారంటే మనమే ఫోన్ ఇచ్చి ఫోన్లో గేమ్స్ పెట్టేసి, గేమ్స్ లేకుంటే చిన్న చిన్న యూట్యూబ్స్ అవి పెట్టేసి పిల్లలకి మనమే తెలియకుండా మనమే అలవాటు చేస్తున్నాం అన్నట్టు. సో అట్లా ఓవర్ పీరియడ్ మనం వాళ్ళ కంట్రోల్ తప్పిపోతున్నారు పిల్లలు. దాంట్లో చూసి చిన్నప్పటి నుంచి క్రైమ్స్ నేర్చుకుంటున్నారు. చిన్నప్పటి మనం రీసెంట్గా నల్గొండ కేసు చూస్తే టీచర్నే ఇద్దరు పిల్లలు మైనర్స్ పోయి 27 సార్లు గురించి చంపేసినట్టు, అది ఇంకా ఎంత బ్రూటల్. అంటే సొసైటీ అట్లా తయారవుతుంది అన్నట్టు. ఈ ఫోన్స్కి అడిక్షన్ అయిపోయి ఇదంతా కూడా అంటే వాళ్ళు మానిటర్ చేసే వ్యవస్థ లేకుండా పోయిందంటే ఇంట్లో నుంచే మానిటర్ అంటే లేకుండా అయిపోతుంది అన్నట్టు. అంతా కూడా డీసెంట్రలైజ్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. స్కూల్లో మీరు చెప్తున్నట్టుగా తల్లిదండ్రులు కొట్టే పరిస్థితి లేదు, టీచర్స్ ముట్టుకోవట్లేదు కూడా, టీచర్స్ పరిస్థితులు కూడా లేదు. పోలీస్ స్టేషన్ లాగా వస్తే వేరే. సైబర్ క్రైమ్ మీరు 2004 వచ్చినప్పుడు అసలు మీకు సైబర్ క్రైమ్ లేదు. మీరు పనిచేస్తున్న కుషాగూడ, మల్కాజ్గిరిలో ఎక్కడ కూడా ఎదురవ్వలేదు. ఆల్రెడీ అంటే 2018 నుంచి స్టార్ట్ అయిపోయింది. కానీ ఎక్స్క్లూజివ్ గా దీని మీద ఇప్పుడు నేను అంటే ల్యాండ్ ఆర్డర్ ఎస్హెచ్ఓ గా ఉన్నాను మల్కాజ్గిరి. కానీ ఎక్స్క్లూజివ్ గా దీంట్లోకి వచ్చారు కదా ఇప్పుడు ఎక్స్క్లూజివ్ ఇప్పుడు సైబర్ క్రైమ్స్ లో ఉన్నాను. ఇక్కడ సైబర్ క్రైమ్ లో ట్రెండింగ్ క్రైమ్ ఏముందండి? ఎక్కువగా ఇప్పుడు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లోకి వెళ్తున్నారు అందరూ కూడా. ఇన్వెస్ట్మెంట్ అంటే అది గ్రీడీనెస్ యాక్చువల్లీ. అసలు మనము ఇంత పొద్దు నుంచి సాయంత్రం దాకా కష్టపడితే విలేజ్లలో ఒక రైతు కానీ ఒక పనికి వెళ్తే పొద్దున్న సాయంత్రం వరకు పనికి వెళ్తే ఒక 500 వస్తుంది, 600, మ్యాక్సిమం 1000 రూపీస్ వస్తుంది. అట్లాంటి రాత్రి మేము కోటీశ్వర్లు అయిపోతాం, రాత్రి 10 లక్షలు అవుతామంటే ఎట్లా నమ్ముతున్నారు మాకు ఇప్పటికీ అర్థం కాని విషయం అది. అసలు నైట్ అది కూడా మనకు అన్నోన్ పర్సన్స్ తోటి అక్కడ అవతల సైడ్ ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు తెలుస్తున్నారు లేదు, పార్ట్ టైం జాబ్ అని చెప్పి ఇప్పుడు లేడీస్ అంతా కూడా ఇంట్లో ఉండి సరే అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మన హస్బెండ్ మనం కొంత కోఆపరేటివ్ ఉంటాం కదా, చదువుకున్న మ్యాక్సిమం అంతా కూడా చదువుకున్న వాళ్ళే, సో ఎంతో కొంత సపోర్ట్ చేస్తాం కదా అని ఉద్దేశంతో వీళ్ళు వీళ్ళు వస్తున్నారు. కానీ తెలియకుండానే ఆ ఫ్రాడ్లోకి అందులోకి వెళ్ళిపోతున్నారు అన్నట్టు. పార్ట్ టైం జాబ్ మీకు చిన్న రివ్యూస్ కొడితే 500 100 రూపాయలు ఇస్తాము, తర్వాత టాస్క్లు ఇస్తారు. ఫస్ట్ టాస్క్ ఇచ్చి తర్వాత ఇంకా మీరు ఇంకా ఎక్కువ టాస్క్ చేస్తే మీకు ఇస్తామని చెప్పి ఫస్ట్ టాస్క్లు ఇస్తారు. తర్వాత ఇన్వెస్ట్మెంట్ తీసుకెళ్తారు అన్నట్టు. ఇన్వెస్ట్మెంట్ తీసుకెళ్ళి మీరు 1000 చేయండి మీకు 2000 ఇస్తాం, 5000 చేయండి 10,000 ఇస్తాం. అట్లా లక్షలకు వెళ్ళిపోయి క్రోడ్స్ లాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, ఇన్వెస్ట్మెంట్ కాకుండా వస్తుంటాయి. ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ అని చెప్పి ఒకటి నడుస్తూ ఉంది. డిజిటల్ అరెస్ట్ ఎట్లా అంటే ఇప్పుడు ఎవరైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారో, రిటైర్డ్ ఎంప్లాయీస్ మోర్ దాన్ 60+ అట్లా ఉన్న వాళ్ళంతా కూడా ఇప్పుడు మ్యాక్సిమం పిల్లలంతా కూడా బయట యూఎస్లో అక్కడ సెటిల్ అయిపోయినారు. ఇక్కడ మదర్ అంటే పేరెంట్స్ మాత్రం ఇక్కడ ఏజ్డ్ పర్సన్స్, సీనియర్ సిటిజన్స్ మాత్రం ఇళ్ళల్లో ఉంటున్నారు. సో వీళ్ళకి ఒక కాల్ వస్తుంది ఏంటంటే మీరు ఇట్లా మీ ఫోన్ నెంబర్ పలానా మనీ లాండరింగ్ కేసులో మీద ఇన్వాల్వ్ అయ్యింది, లేదంటే సమ్ చైల్డ్ పోర్నోగ్రఫీ దాంట్లో మీ నెంబర్ ఇన్వాల్వ్ అయ్యింది, లేదంటే డ్రగ్స్ దాంట్లో మీ నెంబర్ ఇన్వాల్వ్ అయ్యింది అని చెప్పేసి ఫస్ట్ భయపెట్టేసి వాళ్ళు మొత్తం పెద్దవాళ్ళని సీనియర్ సిటిజన్ వెంటనే కంట్రోల్లో తీసుకొని ఎట్లా అంటే పక్కన వైఫ్ ఉంటే కూడా వైఫ్కి చెప్పొద్దు, మీరు ఎవరికి చెప్పొద్దు,
ఎవరికైనా చెప్తే మేము మొత్తం మా మిలిటరీ వస్తుంది, పోలీస్ వస్తుంది, అందరూ వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతారు అని చెప్పి అట్లా ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నారు. చేసేసి మళ్ళీ వాళ్ళే ఇంకా 2 hours ఒకసారి మీరు నేను గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, నేను లైవ్ ఉన్నాను అని చెప్పి వాళ్ళు ఇంకా వీళ్ళు అంటే మన సీనియర్స్ ఎవరైతే విక్టిమ్ ఉన్నారో విక్టిమే ఫ్రాడ్స్టర్స్కి మెసేజ్ పెడుతున్నారు 2 hours ఒకసారి. మీరు ఒక రూమ్లో ఉండాలి, మీరు బయటికి వెళ్ళొద్దు, మీరు ఇక్కడ నుంచే మాట్లాడాలంటే అక్కడ నుంచే మాట్లాడుతున్నారు. అక్కడ నుంచే మాట్లాడిన తర్వాత డబ్బులు లేవంటే కూడా గోల్డ్ లోన్ తీసుకుంటున్నారు, ఎఫ్డీ తీసుకుంటున్నారు, లోన్ తీసుకుంటున్నారు, తెలియకుండా తీసుకుని అట్లా. అంటే కనీసం పక్కన ఉన్న హస్బెండ్ చెప్తున్నారు, హస్బెండ్ ఉన్నప్పుడు వైఫ్కి చెప్పట్లేదు. ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటే సరిపోతుంది. ఆ ఛాన్స్ కూడా ఇవ్వకుండా అట్లా ఆ ట్రాప్లోకి వెళ్ళిపోతున్నారు అన్నట్టు. డిజిటల్ అరెస్ట్ అనేది చాలా ఇంకా అవుతుంది అన్నట్టు. డిజిటల్ అరెస్ట్ ఇంకేమున్నాయి? ఈ మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్ కూడా నడుస్తుంది. మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్ అంటే మీ దగ్గరికి రెగ్యులర్గా వచ్చే అఫైర్లు ఇవే ఉంటున్నాయి. మాక్సిమం ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్లో ఎక్కువ వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, డిజిటల్ ఫ్రాడ్స్, తర్వాత ఈ పార్ట్ టైం జాబ్ ఫ్రాడ్స్ ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు పిల్లలు చాలా మంది ఇంజనీరింగ్ అయిపోయిన పిల్లలు వీళ్ళందరూ కూడా జాబ్స్ కోసం వాళ్ళకి తెలియకుండా అన్ని వెబ్సైట్లలో అన్ని లింక్డ్ఇన్ అని అది అక్కడ ఇక్కడ తెలియకుండా పెట్టేస్తున్నారు. పెట్టిన తర్వాత పార్ట్ టైం జాబ్ కోసం అని చెప్పేసి పార్ట్ టైం జాబ్స్ బాగా కంప్లైంట్స్ రిపోర్ట్ అవుతున్నాయి. మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్స్ ఒకటి వస్తుంది. డిజిటల్ అరెస్ట్ పెద్ద సీనియర్ సిటిజన్స్ కోసం డిజిటల్ అరెస్ట్ ఇవి నడుస్తుంది. బాస్ ఫ్రాడ్ ఒకటే వచ్చింది. బాస్ ఫ్రాడ్స్ కంటిన్యూ వస్తున్నాయి. బాస్ ఫ్రాడ్స్ కూడా, బాస్ ఇంపర్సనేషన్ ఫ్రాడ్స్ కూడా కంటిన్యూ వస్తున్నాయి అన్నట్టు. దీంట్లో కూడా ఇప్పుడు అంటే ఎంఎన్సీ కంపెనీస్, రిటైల్ షోరూమ్స్, పెద్ద పెద్ద కంపెనీస్ టార్గెట్ చేసేసి ఫస్ట్ మనం అకౌంటెంట్ని క్యాప్చర్ చేస్తున్నారు. చేసేసి బాస్ లాగా డీపీ పెట్టేసి డీపీ ప్రొఫైల్స్ మార్చేసి స్కామ్ చేస్తున్నారు. సార్ ఇది కాకుండా లేటెస్ట్గా రెంట్ ఏ బాయ్ ఫ్రెండ్ వస్తున్నాయి ఏమన్నా? అది ఇప్పుడు మా దగ్గర అయితే ఇంకా అట్లాంటి కంప్లైంట్ ఏం రాలేదు. ఉన్నాయంటే రెంట్ ఏ బాయ్ ఫ్రెండ్ అసలు అట్లాంటివన్నీ నమ్మొద్దు. అంతా కూడా ట్రాప్స్, అదంతా కూడా అసలు మీరు మీకు తెలియని దాంట్లో సోషల్ మీడియాలో వచ్చేది అది కూడా ఇమ్మీడియట్గా నమ్మాల్సిన అవసరమే లేదు. అది 100% మీకు ఫస్ట్ నమ్మించినట్టు కనపడుతుంది, తెలియకుండానే ట్రాప్లోకి వెళ్ళిపోతాం అన్నట్టు. తర్వాత ఇంకొకటి ఏమవుతుందంటే వీళ్ళు ఇమ్మీడియట్గా కంప్లైంట్ అంటే వీళ్ళు మోసపోయినట్టు తెలియగానే ఇమ్మీడియట్గా కంప్లైంట్ చేయడం లేదు. ఇంకోటి పక్కన వాళ్ళు చెప్పడం కూడా హెజిటేషన్ ఫీల్ అవుతున్నారు. సార్ అఫెన్స్ జరిగిన తర్వాత కంపల్సరీ మన పక్కన ఎవరో మీ ఫ్రెండా, లేకుంటే హస్బెండ్ అయితే వైఫ్కా, లేకుంటే పేరెంట్స్గా ఎవరికొవరు కంపల్సరీగా చెప్పాలా. వీళ్ళు చెప్పడానికి హెజిటేట్ ఫీల్ అవుతున్నారు. ఫీల్ అయితే వీళ్ళు లేట్ అయిపోయేసరికల్లా మనకు అకౌంట్స్ అన్ని ట్రాన్స్ఫర్ అయిపోయి మనీ రిఫండ్ చేయడం కష్టం అయిపోతా ఉంది అన్నట్టు. సార్ ఫైనల్గా చెప్పండి, సైబర్ క్రైమ్ జరగకుండా పబ్లిక్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సైబర్ క్రైమ్ జరగకుండా ఏంటంటే ఒకవేళ జరిగింది అనుకోండి ఏం చేయాలి? సైబర్ క్రైమ్ అంటే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ దాంట్లో పోయినప్పుడు మనం వెంటనే గ్రీడీనెస్కి అసలు వెళ్ళొద్దు. అత్యాశకి వెళ్ళి మనం డబ్బులు ఇన్వెస్ట్ చేయడం అనేది 100% చేయొద్దు. మనం ఇంత కష్టపడుతున్నాం, మనం నెల మొత్తం కష్టపడితే శాలరీస్ ఎట్లా వస్తుందో మనకు తెలుసు. అట్లాంటి ఓరేపు నైటే కరోడ్పతులు అవుతాం అనేది అబద్ధం. 80% నమ్మడానికి వీల్లేదు. ఇప్పుడు ఈ బాస్ స్కామ్, దీంట్లో బాస్ ఇంపర్సనేషన్ స్కామ్ దాంట్లో ఇట్లాంటి దాంట్లో బల్క్ అమౌంట్స్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఎట్లుండాలంటే ఇమ్మీడియట్గా మీరు అంటే చాటింగ్స్లో వస్తున్నప్పుడు వాడు ఏం పెడుతుంటే అర్జెంట్ ట్రాన్స్ఫర్ ద అమౌంట్, అర్జెంట్ వస్తుందంటే మీరు 100% ఆలోచించాలి. ఇమీడియట్లీ ట్రాన్స్ఫర్ ఎప్పుడు బాస్ మనకి ఇమీడియట్ ట్రాన్స్ఫర్ చేయ 1 crore ఇమీడియట్ అర్జెంట్ చేయండి, అర్జెంట్ అని రాదు. అర్జెంట్ వస్తుందని అంటే మనం ఇమీడియట్ దాన్ని సస్పీషియస్ చేయాల్సిందే. ఇంకొకటి ఏంటంటే బల్క్ అమౌంట్స్ ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చినప్పుడు మనం కంపల్సరీ మనము బాస్కి అకౌంటెంట్కి మధ్యలో ఒక కోడింగ్ సిస్టమ్ అనే ఉండాలి. లేదంటే కంపల్సరీ కమ్యూనికేషన్ కాల్ మాట్లాడాల్సిందే. డైరెక్ట్ కాల్, ఒక్క సెకండ్ వీడియో కాల్ మాట్లాడినా చాలు. జస్ట్ వీడియో కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాలి. కన్ఫర్మ్ చేయకుండా ఇమ్మీడియట్ ఓన్లీ చాటింగ్ మీద డిపెండ్ అవ్వద్దు అనేది మేము మరీ చెప్తున్నాం. ఏంటంటే చాటింగ్ పైన, టెక్స్ట్ పైన డిపెండ్ అవ్వద్దు. మీరు ఒకవేళ మీకు ఎప్పుడు అర్థమవుతుందంటే మీరు వాడు ఇమ్మీడియట్గా మీకు అర్జెంట్ మెసేజ్ చేసినప్పుడు మీరు కాల్ చేయండి, డిస్కనెక్ట్ చేస్తాడు. ఐఎమ్ ఇన్ మీటింగ్, ఐ కాంట్ టాక్ రైట్ నౌ, కాల్ మీ లేటర్, ఈ మెసేజ్ పెడుతుంటాడు. సో మీరు అట్లా 2 సార్లు కాల్ చేయండి, 2 సార్లు అదే మీరు ఎన్నిసార్లు కాల్ చేసి మీరు అదే పెడితే 100% మీకు కాల్లోకి అటెండ్ అవ్వడు. అంటే మీరు 100% అది సస్పెక్ట్ అని అనుకోవచ్చు. సో ఇమ్మీడియట్గా ట్రాన్స్ఫర్ చేసే ముందు చిన్న టిప్స్ అన్నట్టు ఇవన్నీ కూడా. ఒకసారి కంపల్సరీ కాల్ మాట్లాడడము, జస్ట్ అవకాశం ఉంటే వీడియో కాల్ మాట్లాడడము, డైరెక్ట్ కాల్ మాట్లాడడము, డైరెక్ట్ అయినా కాల్ మాట్లాడాలా, లేదంటే మీ ఇద్దరికి ఏదైనా సపరేట్ కోడింగ్ అన్న ఉండాలా. బాస్ అయినా సరే ఒకసారి కాల్ నష్టం ఏం లేదు. 1 crore పంపిస్తున్నప్పుడు ఒక్క క్షణం మాట్లాడడానికి నష్టం లేదు. ఒక సెకండ్ మాట్లాడి పంపిస్తున్నాను ఓకేనా, జస్ట్ అంతే. లేదా మీ ఇద్దరికి ఏదైనా ఇద్దరికి సంబంధించిన కోడ్ పెట్టుకోండి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు. అది అంతా పంపక ముందు చేయాలి, పంపక ముందే చేయాలి. పంపినాక సార్ వచ్చిందా అని చెప్పి కాల్ చేస్తున్నారు ఇక్కడ, అట్లా వేస్ట్ కదండి. పంపక ముందు మన చిన్న టిప్స్ అంతే, జస్ట్ ఆ 2-3 టిప్స్ తోటి మనకు ఫ్రాడ్స్టర్ చేతిలో మోసపోకుంటుంటాం. ఓకే, ఒకవేళ జరిగింది అనుకోండి, 193 వెళ్ళాలా? లేదు అంత మంచి కార్యక్రమం చూసుకొని వాడిని చెప్పి వీడిని చెప్పి మీ దగ్గర రావాలా? అసలు ఎప్పుడైనా అంటే ఎనీ క్రైమ్, సైబర్ క్రైమ్స్లో ఎప్పుడు ఎనీ టైప్ ఆఫ్ ఎంఓ వచ్చినా కూడా, ఏది వచ్చినా కూడా ఇమ్మీడియట్గా మీరు ఎవరికి చెప్పడం అనే దానికంటే ముందు 193 చెప్పండి ఫస్ట్. నేను ఇంట్లో వాళ్ళకి చెప్పాలా, వీళ్ళకి చెప్పాలా, అదంతా సెకండరీ. మీకు ఇప్పుడు నాకు జరిగిందంటే నేను ఇమ్మీడియట్గా నేను నా ఫాదర్కి చెప్పాలా, మదర్కి చెప్పాలా, ఎవరికి అవసరం లేదు. ఇమ్మీడియట్గా 193 చెప్పాలి మీరు అంతే. 193 చెప్పాలి. ఎన్సీఆర్బీ పోర్టల్లో మీరు అప్లోడ్ చేయాలి. అది ఫస్ట్ చేయాల్సింది. తర్వాత మీరు అందరికి చెప్పండి.
అంతేగాని ఎక్కడ హెసిటేషన్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మోసపోయినా తెలియకుండా మోసపోయినా అయిపోయింది, దాని మనకు తెలియకుంటే మోసపోయింది. సో దాన్ని ఇంకా మీరు భయపడి ఇంకా వాళ్ళు ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. మెయిన్ ఇది అంటే లోన్ యాప్స్ వస్తున్నాయి. లోన్ యాప్స్లో పిల్లలు అన్ఎంప్లాయ్స్ పిల్లలు 3,000 4,000 తోటి ఫస్ట్ లోన్ తీసుకుంటున్నారు. తర్వాత వాడు ఇప్పుడు సపోజ్ మనం ఒక 50,000 లోన్ తీసుకుంటే వాడు మనకి ఇస్తున్నప్పుడు 39,000 ఇస్తాడు, 11,000 కట్ చేసుకోవచ్చు. కడుతున్నప్పుడు మాత్రం వాళ్ళు 65,000 కట్టమంటారు. అది కట్టడం అది ఈ క్రమంలో లోన్ యాక్సెస్ క్రమంలో మనం తెలియకుండా మనకి అన్ని యాక్సెస్ ఇచ్చేస్తున్నాం. మన ఫోన్ కంట్రోల్ అన్నిటికీ ఓకే ఎల్లో అని చెప్పి కొట్టేస్తున్నాం. సో ఆటోమేటిక్గా మన డేటా మొత్తం ఆ ఫ్రాడ్స్టర్ చేతిలోకి వెళ్ళిపోతుంది. ఈవెన్ మన కాంటాక్ట్స్, మన గ్యాలరీలో ఉన్న ప్రతి ఫోటో అంటే యాజ్ ఇట్ ఈజ్ ఒక ఫోన్ అక్కడ తయారవుతుంది. మన ఫోన్లో ఏముందో 100% అక్కడే యాజ్ ఇట్ ఈజ్ ఇంకో ఫోన్ ప్యారలల్గా ఇంకో ఫోన్ మన చేతిలో ఉంటుంది. తర్వాత ఏం చేస్తారంటే దీంట్లో ఇంకొక లోన్ యాప్లో ఏం జరుగుతుందంటే మనకి ఇప్పుడు యాక్సెస్ అంతా అతని చేతిలో పోయినప్పుడు ఓటీపీలు కూడా వాళ్ళకే వెళ్తుంటాయి, మనకేం తెలియదు. సో మనకి ఇప్పుడు 50,000 తీసుకుంటే మనం 60,000 కట్టేస్తున్నాం. తర్వాత మనకు తెలియకుండా ఏం చేస్తున్నాడు, మళ్ళీ ఒక 50,000 వేస్తున్నాడు. ఇమీడియట్గా క్రెడిట్ డెబిట్ ఇమీడియట్గా జరుగుతుంటుంది అన్నట్టు. సో 50,000 మన అకౌంట్లో వేస్తాడు, ఇమీడియట్గా 50,000 డ్రా చేసేస్తాడు. కానీ అది మన నోటీస్లో ఉండదు. మళ్ళీ తర్వాత ఏంటంటే నెక్స్ట్ డే మళ్ళీ ఒక 50,000 వేస్తాడు. 50,000 అంటే ఆటో డెబిట్ ఆటో క్రెడిట్ చేసేస్తుంటాడు. ఆటో డెబిట్ అవుతుంది, ఆటో క్రెడిట్ అవుతుంది. మనకు తెలియదు. వాడు మళ్ళీ కాల్ చేసి నేను 50,000 తీసుకున్నా కదా పే చేయండి అంటే, నేను ఎప్పుడు తీసుకున్నా అని చెప్తే మీరు స్టేట్మెంట్ చూడండి అంటే, మన స్టేట్మెంట్లో మనకు వచ్చినట్టుగా ఉంటుంది. అంటే క్రెడిట్ అవుతుంది, డెబిట్ అవుతుంది, కానీ అది మన నాలెడ్జే ఉండదు. లేదు మీరు ఇప్పుడు ఇవ్వకపోతే మీ ఫొటోస్ నా దగ్గర ఉన్నాయి, మీ ఫొటోస్ మొత్తం ఉన్నాయి, నీ కంపెనీ డీటెయిల్స్ మొత్తం నా దగ్గర ఉన్నాయి, మీ కంపెనీకి నేను మెయిల్ పెడతాను, మీ ఫొటోస్ నీ ఫ్రెండ్స్కి పంపిస్తాను, నీ అందరి నెంబర్లు పేర్లను వాడు అనౌన్స్ చేస్తుంటాడు. సో ఈ అమ్మాయిలు అబ్బాయిలు వీళ్ళు ఎవరైతే తీసుకున్నారో వీళ్ళు ప్యానిక్ అయిపోయి ఒక లోన్ తీసుకోవడం కోసం వాడు మరి నా దగ్గర డబ్బులు లేవని చెప్తే వాడు మాకు తెలిసిన వేరే లోన్ యాప్స్ ఉన్నాయి, మీరు అందరి నుంచి తీసుకోండి అని వేరే లోన్ యాప్స్ కూడా వాడే ఇంట్రొడ్యూస్ చేస్తాడు. ఈ మా సిస్టర్ లోన్ యాప్స్, మా అంటే సిస్టర్ యాప్, సిస్టర్ కంపెనీస్ ఇవి, మీరు దాంట్లో తీసుకుని అందులో కూడా సేమ్ ఇంట్రెస్ట్ ఉంటుంది అని చెప్పేసి వాడే ఇంట్రొడ్యూస్ చేస్తాడు. సో దాంట్లో తీసుకుంటారు. అంటే ఇప్పుడు ఒక ఇంట్లో నుంచి లోన్ ఇక్కడ నుంచి లోన్ తీసుకొని వేరే యాప్లో కడతారు, అక్కడ నుంచి లోన్ తీసుకొని వాళ్ళు ఇంకో దగ్గర కడతారు. అంటే వాళ్ళకి తెలియకుండా ఒక దాంట్లో తీసుకొని ఇంకో దాంట్లో లోన్ వేసేది వాడే, తీసుకునేది వాడే, కానీ స్టేట్మెంట్ మాత్రం మన దాంట్లో కనపడుతుంది, మన పేరు మీద ఉంటుంది. సో నువ్వు కట్టకపోతే ఫోటో మీద ఫార్మల్గా కొన్ని ఫోటోలు ఫస్ట్ జనరల్ ఫోటోస్ పంపిస్తాడు, ఇంకోటి అసలు ఇంకోటి కట్టకపోతే కొంచెం అంటే అట్లా మార్ఫుట్ చేసి పంపిస్తుంది. తర్వాత నేకెడ్ ఫోటోస్, న్యూడ్ ఫోటోస్ పంపిస్తుంది. అది కూడా ఎవరికి, మన పేరెంట్స్కి, మన ఫ్రెండ్స్కి, వాళ్ళందరికీ పంపిస్తుంది. ఈ అమ్మాయి ఇదంతా జరిగేసరికి ప్యానిక్ అయిపోయి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి తెలియకుండానే మల్టిపుల్ లోన్స్, మా దగ్గర ఒక రీసెంట్గా ఒక కంప్లైంట్ వచ్చింది, ఆల్మోస్ట్ ఆమె 45 లోన్ యాప్లలో తీసుకుంది. ఆమె ఫస్ట్ తీసుకుంది కానీ ఓన్లీ 30,000 లోన్ తీసుకుంది. 30,000 నుంచి ఆటో డెబిట్ 1 crore వరకు వెళ్ళిపోయింది. వాళ్ళు వేస్తున్నారు, వాళ్ళే తీస్తున్నారు. ఈ అమ్మాయి శాలరీ కూడా పడితే ఈ అమ్మాయి శాలరీ కూడా డిడక్ట్ అయిపోయింది. అయ్యో, అంటే ఓటీపీస్ అంతా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది, యాక్సెస్ అంతా వాళ్ళ చేతిలో ఉంటుంది. ఈ అమ్మాయికి అసలు మళ్ళీ స్టేట్మెంట్ చూసాక ఏం తెలియదు. దానికి సో దీంట్లో ఏంటంటే అసలు మనము లోన్ మరి ఏం చేశారు, అమ్మాయి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు పట్టుకున్నారా? ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు కంపెనీకి మెయిల్స్ పెట్టినారు. కంపెనీకి మెయిల్ పెడితే మనం ఒక ఏ మెయిల్ నుంచి వచ్చింది, మెయిల్ ఐపీ అడ్రస్లు తీసుకున్నాం. ఐపీ అడ్రస్ అది ఎక్కడి నుంచి జనరేట్ అయింది, సో దానికి లింక్ ఉన్న మొబైల్ నెంబర్ ఏంటనేది అట్లా ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ వెళ్ళి వాళ్ళని ట్రాక్ చేసుకున్నాం. మనం ఎవరెవరైతే అరెస్ట్మెంట్ కొంతమంది ఇంటి దగ్గర పంపించినారు వాళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది, వాళ్ళు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అమ్మాయికి రిలీఫ్ వచ్చింది. అమ్మాయికి మనం ఆల్రెడీ వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళను ఎక్కడి నుంచి వచ్చిన మెయిల్స్ వచ్చి జనరేట్ చేసినారు అనేది అంతా కూడా వర్కౌట్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే మనం ఫస్ట్ అసలు లోన్ ఆన్లైన్లో సోషల్ మీడియా లోన్ యాప్లకి 100% మనము వెళ్ళొద్దు. తెలుసుంటే మీ ఫ్రెండ్స్ దగ్గర తీసుకోండి, ఇంకొకరి దగ్గర తీసుకోండి, అంతే తప్ప అసలు సోషల్ మీడియా లోన్ యాప్లకి పోద్దనేది మళ్ళీ చెప్తున్నాం అన్నట్టు. తెలియకుండా చాలా డిప్రెషన్ వెళ్ళిపోయి ఫ్యామిలీస్ కొలాప్స్ అయ్యే పరిస్థితి వస్తుంది లోన్ యాప్స్ ద్వారా. ఇది కూడా ఒక వెరీ డేంజరస్ అయిపోతుంది. సార్ ఫైనల్గా చెప్పండి, పబ్లిక్ మీరు చేసే అపీల్ ఏంటి? ఏమిటంటే సోషల్ మీడియాలో మనకు తెలియని వ్యక్తులతో మనం ఎప్పుడు కూడా మాట్లాడొద్దు, మనం తెలియని వాళ్ళకి మనం ఎప్పుడు కూడా మన ఓటీపీ షేర్ చేయొద్దు. ఇప్పుడు ఏపీకే ఫైల్స్ ఆర్టీఓ ఛాలెంజ్ అని వస్తుంటాయి. ఇట్లాంటి ఏపీకే ఫైల్స్ వచ్చినప్పుడు మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు వెంటనే ఏ ఏపీకే 80% రాగానే వెంటనే మనం డిలీట్ చేసేయండి. సోషల్ మీడియాలో మనం తెలియని వ్యక్తితో మాట్లాడే పని లేదు, 80% మాట్లాడొద్దు. లోన్ యాప్లకి వెళ్ళాల్సిన పని లేదు. మనకు తెలియకుండా మన ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ కూడా మీరు ఎక్కడ పడితే అక్కడ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో అప్లోడ్ చేయొద్దు. వాడు ఎవడో కూడా అన్నీ కూడా వాడు క్యాప్చర్ చేస్తూనే ఉంటాడు. సో ఒకవేళ మీకు తెలియకుండా జరిగితే ఇమీడియట్గా 4930 కంప్లైంట్ చేయడం, లేదంటే కన్సర్న్ లోకల్ పిఎస్కి కంప్లైంట్ చేయడం, ఇది ఇమీడియట్గా చేయాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ఆఫ్లైన్లో మనం ఎంత అలాటుకుంటామో ఆన్లైన్లో అంతకన్నా ఎక్కువగా అలాట్ ఉండాలంటారు మన్మోహన్ గారు. గుర్తు తెలియని వ్యక్తి బస్టాండ్లో మన దగ్గరకు వచ్చి ఫోన్ నెంబర్ అడిగితే ఇవ్వము అనే మనము ఆన్లైన్లోకి వెళ్ళిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తి మనకి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపగానే మనం వేస్తాం, ఇక్కడే మనం దెబ్బ పడుతుంటాం. ఆఫ్లైన్లో ఎంత చక్కగా ఉంటామో ఏటీఎంలో డబ్బులు డ్రా చేసేటప్పుడు ఆ డబ్బులు డ్రా చేసిన తర్వాత కూడా లెక్క పెడతాం, కానీ ఆన్లైన్లో గుర్తు తెలియని వ్యక్తి మనకి డబ్బులు కాగానే మనం వెంటనే ఫ్రెండ్ రిక్వెస్ట్ కానీ డబ్బులు కూడా పంపిస్తుంటాం. ఇదే మనం చేస్తున్న పొరపాటు అంటున్నారు మన్మోహన్ గారు.
భయపడకుండా ఆఫ్లైన్లో ఎంత అలర్ట్ ఉంటారో ఆన్లైన్లో అంతకన్నా అలర్ట్ ఉండండి. ఆన్లైన్లో మోసపోతే వెంటనే మీరు ఎవరితో సంపర్కించిపోయినా పర్వాలేదు, కానీ 1930 మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ చెప్పండి. అక్కడి నుంచి మనకి గోల్డెన్ అవర్ స్టార్ట్ అవుతుంది. లేదు కదా మనం తర్వాత చెప్తాం, పక్కింటి వాళ్ళకి మాట్లాడతాం, నాన్నకి చెప్తాం అని అనుకుంటే టైం ఎంత మీరు వేస్ట్ చేస్తారో అంత మీకు నష్టం జరుగుతుందని మన్మోహన్ గారు చెప్తున్నారు. అసలు అవన్నీ లేకుండా సింపుల్గా చేయాలంటే ఆన్లైన్లో కేర్ఫుల్గా ఉండండి అంటున్నారు మన్మోహన్ గారు. గుర్తు తెలియని వ్యక్తులు పంపిన మెసేజ్లు కానీ లింక్స్ కానీ క్లిక్ చేయకపోతే మీరు హ్యాపీగా ఉంటారనేది మన్మోహన్ గారు చెప్తున్నారు. ఇది ఈ వారం సైబర్ అలర్ట్పై మన్మోహన్ గారితో ఎక్స్ప్లెయిన్ చేయండి. వచ్చే వారం మరో విషయంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.